హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వైవిఎస్. ఈరోజు ఉపాధ్యాయుల దినోత్సవ సందర్భంగా సర్వేపల్లి రాధాకృష్ణ గారి బొమ్మను ఎలా గీయాలి వాటర్ కలర్స్తో అనే విషయాన్ని మన ఛానల్ అయిన వైవిఎస్ ఆర్ట్స్తో చూద్దాం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు సర్వేపల్లి రాధాకృష్ణ గారి జన్మదినం సందర్భంగా అతని ఫోటోని పెన్సిల్తో వేశానండి. దీనికి వాటర్ కలర్స్ అంటే నీటి రంగులతో వేస్తే అలా ఉంటుంది అనే ఉద్దేశంతో, ఒక బ్లూ కలర్తో వేస్తే అలా ఉంటుంది అనే ఉద్దేశంతో ఈ డయాగ్రామ్ని వాటర్ కలర్స్తో వేస్తున్నానండి. ఎందుకంటే కనుక సర్వేపల్లి రాధాకృష్ణ గారి బొమ్మ వేయడానికి కారణం ఏంటంటే కనుక ఈరోజు సెప్టెంబర్ 5 అంటే సెప్టెంబర్ 5 అనేటప్పటికి టీచర్స్ డే గుర్తుకొస్తుందండి. ఎందుకు టీచర్స్ డే గుర్తుకొస్తుందంటే కనుక సర్వేపల్లి రాధాకృష్ణ గారు కూడా ఒకప్పుడు ఉపాధ్యాయ వృత్తిని చేసి తర్వాత తను రాష్ట్రపతిగా కూడా చేశారండి. అయితే ఇతను భారతదేశానికి 2వ రాష్ట్రపతిగా కూడా చేశారండి. చూస్తున్నారండి, ఇలా లైట్ కలర్లో వాటర్ కలర్స్ని ఎక్కించుకుంటూ వెళ్తామండి. చూస్తున్నారు ఎంత లైట్గా ఎక్కిస్తున్నాము. ఇదంతా ఒకే కలరు. ఈ కలర్ని ఎక్కించుకుంటూ జాగ్రత్తగా చేసుకున్న తర్వాత ఈ కలర్ని జాగ్రత్తగా మెర్జ్ చేసుకుంటూ వెళ్ళాలండి. ఎక్కడైతే హైలైట్లు ఉన్నాయో, ఎక్కడైతే లైట్ కలర్స్ ఉన్నాయో ఇవన్నిటిని జాగ్రత్తగా చూపించుకుంటూ జాగ్రత్తగా చేయాలండి. చూస్తున్నారండి, ఈ విధంగా కలరింగ్ అంతా చేసుకుంటూ షర్ట్కి కానీ అక్కడ ఉన్నటువంటి డ్రెస్కి కానీ అంతా నీట్గా చూపించాలండి. ఇప్పుడు అలాగే పైన ఉన్నటువంటి తలపాగా అంటే టర్బన్స్ అంటారండి తలపాగాని. ఈ టర్బన్స్ కూడా జాగ్రత్తగా అప్లై చేస్తామండి. చూడండి, నీట్గా షర్ట్ని అంతటిని చూపించిన తర్వాత అతను వేసుకున్నటువంటి కోట్ కానీ ఇవన్నీ ఉన్నాయి కదండి, అవన్నిటిని జాగ్రత్తగా చూపిస్తున్నాను. ఒకే సింగిల్ కలర్లో అంటే కనుక బ్లూ కలర్లోనే చూపించాలనే ఉద్దేశంతో చేస్తున్నానండి. ఇప్పుడు ఆ టర్బన్ కూడా జాగ్రత్తగా సేమ్ అదే విధంగా అప్లై చేస్తున్నానండి. చూడండి ఎంత నీట్గా చేస్తున్నామో. ఈ విధంగా చేసుకున్న తర్వాత మనకి ఉపయోగపడినటువంటి విషయాలన్నిటితో పాటు ఈ కలర్స్ని ఇంకా డార్క్లో తీసుకుంటామండి. కొద్దిగా ఆరిన తర్వాత ఏం చేస్తామంటే కొద్ది డార్క్లోకి తీసుకుంటామండి. చూడండి ఎంత డార్క్లో తీసుకుంటున్నామో. అంటే డయాగ్రామ్ అనేది ఎప్పుడు లైట్ నుంచి డార్క్లోకి వెళ్తామండి. వాటర్ కలర్స్ని అర్థమైందండి. వాటర్ కలర్స్ ఎప్పుడు లైట్ నుంచి డార్క్లోకి వెళ్ళాలి, డార్క్ నుంచి లైట్లోకి తీసుకురాలేమండి. చూడండి, ఇప్పుడు సర్వేపల్లి రాధాకృష్ణ గారి బొమ్మ అంటే కళ్ళు గీస్తున్నామండి. ఈ కళ్ళు లైట్ నుంచి డార్క్ తీసుకువెళ్తూ హైలైట్ చేస్తున్నానండి. చూడండి ఎంత హైలైట్ చేస్తుంటే ఎలా కనిపిస్తుందో. ఈ డయాగ్రామ్ని నీట్గా ప్రజెంట్ చేస్తున్నానండి. చూడండి, అక్కడ ఐబ్రోస్ కానీ అవన్నీ మొత్తం అన్నిటిని జాగ్రత్తగా ప్రజెంట్ చేస్తున్నానండి. ఇప్పుడు ముక్కును కూడా జాగ్రత్తగా కలరింగ్ ఒక పక్కన షేడింగ్ ఇచ్చి ఒక పక్కన డార్క్నెస్ అంటే లైట్ అండ్ డెప్త్ అన్నీ చూపించుకుంటూ జాగ్రత్తగా చేస్తున్నానండి. అది ఎందుకు అలా చేస్తున్నాం, కారణం ఏంటంటే కనుక మనం అందరం టీచర్స్ దగ్గర నుంచి వచ్చిన వాళ్ళమండి. నేను కూడా ఒకప్పుడు విద్యార్థినేనండి. అయితే మనం టీచర్స్ని ఎంత అభిమానించేవాళ్ళం. అయితే ప్రతి విషయంలోని టీచర్ ఇచ్చేటువంటి గైడ్లైన్స్ అనేవి చాలా ముఖ్యమైనవి అని చెప్పాలండి. అటువంటి అభిమానం కలిగిన వ్యక్తులందరికీ సర్వేపల్లి రాధాకృష్ణ గారు అనే అతను అందరికీ ఒక రోల్ మోడల్ అని చెప్పాలండి. ఎందుకు రోల్ మోడల్ అని చెప్పుకుంటున్నామంటే కనుక అతనిలా సేవలు చేయాలి. విద్యార్థులకి సేవ చేసేటువంటి ఉపాధ్యాయులు ఎప్పుడూ ఏమీ ఆశించరండి. విద్యార్థి ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆశిస్తూ ఉంటారండి. చూడండి ఎంత నీట్గా కనిపిస్తుందో. మనం ఎంత అంటే ఉపాధ్యాయుల మీద ఉన్నటువంటి ప్రేమ అనురాగాలతో మనం కూడా ఒక డయాగ్రామ్ గీస్తే అలా ఉంటుంది అనే ఉద్దేశంతో నేను మన ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా నా గురువులకు సంబంధించి వాళ్ళ ఫొటోస్ అనేవి లేవు కాబట్టి నేను తెలిసినటువంటి టీచర్స్ డే సందర్భంగా సర్వేపల్లి రాధాకృష్ణ గారి బొమ్మ గీస్తున్నానండి. చూస్తున్నారండి, డార్క్లోకి తీసుకెళ్తున్నాను. ఇప్పుడు దాకా లైట్ కలర్లో చేసాం కదండి. ఈ లైట్ కలర్ని ఏం చేస్తున్నానండి ఇప్పుడు డార్క్లోకి తీసుకువెళ్ళి జాగ్రత్తగా అప్లై చేస్తున్నానండి. చూడండి ఎంత నీట్గా చేస్తున్నాము. ఒక షేడ్ గీసేటప్పటికి ఏంటి ఇంత డార్క్గా కనిపిస్తుంది, ఇంకా లైట్గానే బాగుంది కదా అనిపిస్తుంది. కానీ దీన్ని వాటర్ కలర్స్ని ఎలాగైనా ఏ టెక్నిక్స్లో అన్నా చేయొచ్చండి. ఎంత అద్భుతమైన టెక్నిక్స్ వాడిన పైన పర్లేదండి. ఎందుకంటే కనుక కలర్స్తో మనం వాటర్ కలర్స్తో ఒక్కసారి నేర్చుకుంటే కనుక అందమైన డయాగ్రామ్స్ గీస్తే కనుక వాటితో అద్భుతాలు సృష్టించవచ్చండి. చూస్తున్నారండి, మనం డార్క్లోకి వెళ్ళి కొలిది ఇంకా అందమైనటువంటి డయాగ్రామ్ చేయగలుగుతామండి. చూడండి అలా చేస్తుండే కొలిది డయాగ్రామ్ ఎంత అందంగా పెరుగుతుందో. అయితే ఇలా హైలైట్ అంటే డార్క్లో వెళ్తున్న కొలిది డ్రాయింగ్ ఎంత అందంగా కనిపిస్తుందంటే కనుక రియలిజం చూపిస్తుందండి. చూడండి, మనకి సర్వేపల్లి రాధాకృష్ణ గారి బొమ్మ వచ్చేటప్పటికి హైలైట్స్ అన్నీ ఇచ్చేటప్పటికి లైటింగ్ ఎఫెక్ట్లు అన్నీ ఇచ్చేటప్పటికి ఎలా కనిపిస్తుందో ఇలా చేసిన తర్వాత బ్యాక్గ్రౌండ్ అంతా ఎల్లో కలర్తో ఇచ్చానండి.
ఎందుకు ఎల్లో కలర్ ఇచ్చుకున్నామంటే కనుక నాటి పరిస్థితులను నేటి ఉన్నటువంటి అవగాహనకి, అలాగే ఈ బ్లూ కలర్లో ఉన్నటువంటి పెయింటింగ్ బయటికి రావడం కోసం ఈ కలర్స్తో హైలైట్స్ చేస్తున్నానండి. చూడండి, ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి పాత వాతావరణం అంటే నాడుకి నేడికి సంబంధమైనటువంటి విషయాల్ని తెలియజేస్తూ ఈ డయాగ్రామ్ గీస్తున్నానండి. అంటే ఉపాధ్యాయులు ఆ పరిస్థితిలో ఉన్నటువంటి వాతావరణంలో చదువు చెప్పారు, ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉన్నాయి, ప్రస్తుత ఎడ్యుకేషన్లు అనేవి ఎక్కడ జరుగుతున్నాయి అనే విషయాన్ని తెలియజేస్తూ మీకు ఈ ఉదాహరణతో నేను ఏంటంటే ఈ డయాగ్రామ్ గీస్తాను. చూడండి, ఇంకా డార్క్లోకి బొమ్మ బయటికి రావాలనే ఉద్దేశంతో బ్యాక్గ్రౌండ్ అంతా కొద్ది గ్రీనిష్తో కొద్ది డార్క్ చేస్తున్నానండి. ఒక పక్కన లైట్ కలర్ అయినటువంటి ఎల్లో కలర్స్ని జాగ్రత్తగా చూపిస్తున్నానండి. చూడండి, ఇప్పుడు కలర్స్ థియరీ అనేది కొద్ది నీట్గా కనిపిస్తుంది. అంటే ఒక వాటర్ కలర్స్ అనేవి ఎలాగైనా మనం వాడుకోవచ్చండి, కానీ ఈ వాటర్ కలర్స్ మటుకి డార్క్ నుంచి లైట్లోకి తీసుకురాలేము కానండి, లైట్ నుంచి డార్క్లో ఎంత కావాలో అంత చేయొచ్చండి. చూస్తున్నారండి, నేను బ్రౌన్ కలరు, ఆరెంజ్ అండ్ ఎల్లో కలర్ని మిక్స్ చేసుకుంటూ జాగ్రత్తగా చేస్తున్నానండి కింద. చూసారండి, ఈ విధంగా చేసుకున్న తర్వాత మళ్ళీ సర్వేపల్లి రాధాకృష్ణ గారి యొక్క బొమ్మని ఇంకా హైలైట్ చేస్తే ఇంకా బాగుంటుంది కాబట్టి దాన్ని అన్నింటినీ హైలైట్ చేసుకుంటూ వస్తున్నానండి. చూడండి, ఎలా అక్కడ ఉన్నటువంటి కళ్ళజోడు కానీ, అతను పెట్టుకునేటువంటి హెయిర్ స్టైల్ కానీ ఎలా ఉంటుంది, అతని క్యాప్ కానీ, ఇవన్నీ కళ్ళు లోపల ఎన్ని లైన్స్ ఉంటాయి ఇవన్నిటిని జాగ్రత్తగా చూపిస్తున్నాను. చూడండి ఎంత నీట్గా కనిపిస్తుందో. ఇవన్నీ డయాగ్రామ్ అంతా నీట్గా చూపించడానికి ప్రజెంట్ చేయడానికి కారణం ఏంటంటే కనుక మనకి ప్రతి టీచరు మనకు దేవుడితో సమానం అండి. ఎందుకు దేవుడితో సమానం అని చెప్తున్నామంటే కనుక విద్యాబుద్ధులు అంటే మనం తప్పు చేసినా సరే ఉపాధ్యాయులు మందలించి మనల్ని కూర్చోబెట్టి ఏదో నువ్వు చేస్తుంది తప్పురా అని చెప్పేటువంటి ఉపాధ్యాయులు ఉన్న రోజులు కూడా ఉన్నాయండి. అంటే మనకి మంచి చెడులు చెప్పేటువంటి ఉపాధ్యాయులు ఉన్న రోజులండి ఇప్పుడు. చూడండి, ఇప్పుడు కొత్తగా ఉండేటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయి, అయితే స్కూళ్ళు ఎలా ఉన్నాయనే విషయాన్ని క్లారిటీగా చూపిస్తున్నాను. చూడండి, ఇక్కడ పక్కన బిల్డింగ్స్కి ఇస్తున్నాను, అవన్నీ ఎలా ఉండేవి ఏంటి, అక్కడ ఉన్న భవనాలు ఎలా కనిపిస్తున్నాయి, ఇప్పుడు లేటెస్ట్ టైంలో ఎలా కనిపిస్తున్నాయి అనే విషయాన్ని జాగ్రత్తగా గీస్తున్నానండి. చూడండి ఎంత నీట్గా కనిపిస్తున్నాయి బిల్డింగ్స్. అయితే ఇక్కడ ఇంగ్లీష్ మీడియం అని, తెలుగు మీడియం అని ఇలాగా రావడం జరిగింది. తర్వాత పాతకాలంలో ఉన్నటువంటి డయాగ్రామ్స్ అంటే ఎలా ఉంది, అక్కడ ఉన్నటువంటి పెంకుటిల్లు అంటే పాఠశాలలు అని చెప్పేవాళ్ళం కదండి, పెంకులతో వేసినటువంటి పాఠశాలలు ఉండేయండి. అంటే మేము చదువుకునే రోజుల్లో ఉండేవి. అయితే దాని పక్కన ఒక చెట్టు, అలాగే అక్కడ ఉండేటువంటి విద్యార్థులు అలాగే ఉండేవారు. అలాగే సర్వేపల్లి రాధాకృష్ణ గారు ఉపాధ్యాయ వృత్తి విడిచిపెట్టి వెళ్ళేటప్పుడు తమ విద్యార్థులందరూ ఒక గుర్రపు బండి మీద విద్యార్థులే తీసుకుని వెళ్ళడం జరిగిందండి. అటువంటి సందర్భాన్ని చూపించాలనే ఉద్దేశంతో నేను ఇక్కడ చిన్న బొమ్మను డ్రా చేస్తున్నానండి. చూడండి, ఇక్కడ విద్యార్థులందరూ ఆ గుర్రపు బండిని తోసుకుని వెళ్తున్నట్టు, తీసుకెళ్ళడానికి వచ్చినట్టు, అతని మీద ఉన్నటువంటి అభిమానంతో, అంటే విద్యార్థులు ఎప్పుడు ఒక ఉపాధ్యాయుడి మీద ప్రేమానురాగాలు చూపిస్తూ ఉంటే కనుక అతను ఆ ఉపాధ్యాయుడు రిటైర్ అయిపోయిన తర్వాత ఎప్పుడు కనిపించినా సరే ఆ ఉపాధ్యాయుని ప్రతిరోజు తలుచుకుంటూనే ఉంటారండి. ఎందుకంటే వాళ్ళ లైఫ్ని మార్చేటువంటి అవకాశం ఒక ఉపాధ్యాయుడికి ఉంటుందండి. అంటే ఉపాధ్యాయుడికి కాలుకు దండం పెట్టే రోజులు ఆ టైంలో. ప్రస్తుతం ఉపాధ్యాయుని కనిపిస్తే కనుక ఒక నమస్కారాన్ని స్టైల్ రూపంలో ఒక చేత్తో పెట్టేటువంటి రోజులండి ప్రస్తుతం. అటువంటి రోజులు గుర్తు చేయాలనే ఉద్దేశంతో నేను ఇక్కడ ఈ చిత్రపటంలో చూపిస్తున్నానండి. చూడండి, అక్కడ సర్వేపల్లి రాధాకృష్ణ ఒక ఉపాధ్యాయుడుగా ఉన్న అతన్ని దండం పెట్టుకుంటుంటే కనుక అతను ఆశీర్వదిస్తున్నారండి. అలాంటి సిచ్యువేషన్ చూపిస్తూ మీకు అందమైనటువంటి రూపాన్ని అందించాలనే ఉద్దేశంతో ఈ బొమ్మని తలపెట్టానండి. చూడండి ఎంత నీట్గా కనిపిస్తుందో. దీన్ని అంతటిని పెన్నుతో హైలైట్ చేస్తున్నానండి. అంటే బ్లాక్ మార్కర్ పెన్ ఉంది కదండి, వాటర్ కలర్స్తో పెన్ను వాడొచ్చా లేదా అంటే కనుక వాడొచ్చండి, అది వాడకూడదని రూల్ ఏమి లేదు. అయితే ఒక్కొక్కరిది ఒక స్టైల్ అండి, ఈ స్టైల్లో చేయకూడదు అనే రూల్ ఏం లేదండి. అందువల్ల నేను ఈ స్టైల్లో కొద్ది మార్పులు చేర్పులు చేసుకుంటూ జాగ్రత్తగా ఈ పెయింటింగ్ని కొద్ది ముందుకు తీసుకువెళ్తున్నానండి. చూడండి, ఈ పెయింటింగ్స్ని జాగ్రత్తగా చేసిన తర్వాత ఇక్కడ కొత్త భవనాల దగ్గర ఉండేటువంటి చెట్లు కానీ ఇవన్నిటిని జాగ్రత్తగా చూపిస్తున్నానండి. చూస్తున్నారండి, ఇక్కడ లోపల ఉండేటువంటి విషయాలు కానీ ఇవన్నిటిని పెన్నుతో ఇది స్కెచ్ మార్కర్ పెన్తో జాగ్రత్తగా చూపిస్తున్నానండి. ఇక్కడ ఉండేటువంటి విషయాలు ఎలా ఉంటాయి, అక్కడ ఉన్నటువంటి ప్రతి సబ్జెక్ట్ని నేను ఏవైతే అనుకున్నానో అవన్నిటిని జాగ్రత్తగా చూపిస్తున్నానండి. చూడండి, ఇక్కడ ఉన్నటువంటి విషయాలతో పాటు అక్కడ ఉన్న చెట్లు అలాగే పుట్టలు మొత్తం అన్నీ కనిపిస్తాయి కదా, అన్నీ చూపిస్తున్నానండి జాగ్రత్తగా.
అలాగే తలభాగా దగ్గర ఉన్నటువంటి లైన్స్ కానీ ఇవన్నిటిని జాగ్రత్తగా స్టెప్ బై స్టెప్ ప్రతి విషయాన్ని వివరిస్తూ జాగ్రత్తగా చేస్తున్నామండి. చూడండి, అలాగే ఇక్కడ ఒక పుస్తకాన్ని వేస్తే అలా ఉంటుంది అని ఒక ఆలోచన వచ్చిందండి కింద. ఎందుకంటే ఉపాధ్యాయుడికి ఎప్పుడు ఫస్ట్ పఠనం చేసేది పాఠ్యపుస్తకం అండి. అటువంటి పుస్తకం అంటే తెరవని బుక్కు అని చెప్పాలండి. ఎప్పుడు ఉపాధ్యాయుడు నిత్య విద్యార్థి అని చెప్పుకోవాలండి. ఎందుకంటే కనుక ఉపాధ్యాయుడు చెప్పే పాఠాలన్నీ మనకు ఎప్పటికీ ఉపయోగపడతాయండి. అటువంటి పాఠాలు చెప్పే ఉపాధ్యాయుడిని గుర్తుంచుకోవాలనే ఉద్దేశంతో ఈ ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా ఒక పుస్తకాన్ని చూపిస్తూ జాగ్రత్తగా నాటి పరిస్థితుల్ని జాగ్రత్తగా పెయింటింగ్స్తో జాగ్రత్తగా చూపిస్తున్నానండి. మీకు చూడండి, అక్కడ పెంకుటిల్ని కానీ అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కానీ ఎలా కనిపించేవి అవన్నిటినీ జాగ్రత్తగా చూపిస్తున్నానండి మీకు. అంటే అక్కడ ఉన్నటువంటి అరుగుల మీద కూర్చొని చదువుకోవడం కానీ, చెట్టు దగ్గర కూర్చోవడం కానీ, అక్కడ ఉండేటువంటి పాత్రలు కానీ ప్రతి విషయాన్ని జాగ్రత్తగా ప్రతి పాయింట్ని నేను ఏవైతే అనుకున్నానో అవన్నీ విషయాల్ని జాగ్రత్తగా చూపిస్తున్నాను. చూడండి, అక్కడ గుర్రపు బండిని తీసుకువెళ్తున్నారని చెప్పాం కదా, అటువంటి పరిస్థితి కానీ అక్కడ విద్యార్థి గురువు గారికి దండం పెడుతుంటే ఆశీర్వదిస్తున్నట్టు ఇటువంటి విషయాలన్నింటినీ చూపిస్తున్నానండి. ఎందుకంటే కనుక సర్వేపల్లి రాధాకృష్ణ గారు చేసిన సేవలకి భారతరత్న కూడా ఇవ్వడం జరిగిందండి. అయితే ఇతను భారతదేశానికి 2వ రాష్ట్రపతిగా కూడా చేశారండి. అటువంటి మహానుభావుడు అయినటువంటి సర్వేపల్లి రాధాకృష్ణ గారిని గుర్తు చేసుకుంటూ ఈ చిత్రపటాన్ని గీస్తున్నానండి. చూడండి, పక్కనున్న నేచర్ని కూడా నీట్గా చూపిస్తూ విద్యార్థులు ఇక్కడ ఉన్న నేచర్ అందంగా కనిపించే విధంగా ప్రజెంట్ చేస్తున్నాను. ఎందుకంటే కనుక నేను కూడా ఒక ఉపాధ్యాయునేనండి. ఎందుకంటే కనుక నేను డ్రాయింగ్ చెప్తాను కాబట్టి నా విద్యార్థులను ఉద్దేశించి ఈ పెయింటింగ్ చెప్తూ చేయాలనే ఉద్దేశంతో ఈ చిన్న పెయింటింగ్ చేస్తున్నానండి. చూస్తున్నారు ఫ్రెండ్స్, ఈ విధంగా డ్రాయింగ్లో అద్భుతాలు సృష్టిస్తే కనుక చాలా అందంగా ఉంటుందండి. ఈరోజు చెప్పినటువంటి డయాగ్రామ్ మీకు అందరికీ అర్థమైందని ఆశిస్తున్నానండి. చూసారుగా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఒక కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.